భూములు దోచుకున్నావు, ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టేశావు. అలాగే ప్రభుత్వ భూములు అనేక భూములు 13 భూములు, భవనాలు, కాలేజీలు, మైదానాలు, ఆఖరికి పిల్లలు ఆడుకునే ప్రదేశాలు కూడా, పిల్లలు చదువుకునే ప్రదేశాలు కూడా తాకట్టు పెట్టేసి వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చేసావు. అవి ఎవడు తీస్తాడు? వైసీపీ ప్రభుత్వం తీర్చిద్దా? వైసీపీ నాయకులు తీరుస్తారా? అలాగే నేను ఎలక్షన్కి వెళ్లే ముందు ఒక్క వైన్ షాప్ కూడా ఉండదు ఈ రాష్ట్రంలో, ఆ ఒక్క వైన్ షాప్ లేకుండానే మీకు నేను ఓటు అడుగుతానన్నాడు. కానీ ఇదే లిక్కర్ తాకట్టు పెట్టి 48,000 కోట్లు తెచ్చేసి రేపు నువ్వు ఒక వైన్ షాప్ లేకుండా ఎక్కడ చూస్తే విచ్చలవిడిగా వైన్ షాపులు ఏంటి 24 గంటలు పనిచేస్తున్నాయి, అది కూడా డిజిటల్ కరెన్సీ కాదు, క్యాష్ ఇస్తేనే. అంతా దోచుకుంటామే. అనేక విధాలుగా చూసుకున్నా సరే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. ఉత్తరాంధ్రని సర్వనాశనం చేశావు. ఇప్పుడు ఋషికొండ అంటారు. ఋషికొండ ఒక 4 రోజుల క్రితం ప్రారంభోత్సవం చేశారని రోజా గారు, అమర్ గారు, ఆయన స్వరూపానంద స్వామి గారు వచ్చి దాన్ని ఓపెనింగ్ చేశారు. ఓపెనింగ్ చేసిన దాంట్లో ఏంటంటే, గతంలో అది టూరిజం కింద ఉన్నప్పుడు అనేక మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ, తెలంగాణ వాళ్ళు కానీ, ఒరిస్సా వాళ్ళు కానీ, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ వాళ్ళు కానీ ప్రకృతి అందాలు తిరిగిస్తూ విశాఖపట్నాన్ని ఎంత ప్రేమిస్తూ అక్కడికి వచ్చి సంవత్సరానికి 40 నుంచి 50 కోట్లు టూరిజంగా ఆదాయంగా వచ్చేది. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి ఋషికొండని బోడిగుండు కొట్టి ఒక రాజమహల్ కట్టాడు. రాజమహల్ కట్టి కరెంటు దీపాలని వెలిగిస్తూ దాన్ని మనకు యూట్యూబ్లో పెట్టి గలగల మెరిసిపోతున్నాడు. కరెంట్ బిల్ ఎవరు కడతాడు? మీ తాత కడతాడా? కరెంట్ బిల్ ఎవరు కడతాడండి? ఈ రాష్ట్ర ప్రజలే కడతారు. 40-50 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే టూరిజం దానికి 500 కోట్ల రూపాయలు ప్రజాధనం పెట్టి ఋషికొండని సర్వనాశనం చేసి దాని రూపాయి ఆదాయం రాకుండా అని నువ్వు నీ యొక్క సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటానికి నువ్వు అక్కడ ఋషికొండని ఓపెనింగ్ చేశావు. దానికి అమర్ ఏమంటాడు? ఆయన ఓపెనింగ్ చేసేటప్పుడు ఇది టూరిజం ప్రాజెక్టే, టూరిజం కిందే ఉండిద్ది, కానీ కండిషన్స్ అప్లై అని ముఖ్యమంత్రి గారు, సీఎంఓ ఏం నిర్ణయం తీసుకుంటారో దాన్ని ఎలా ఉపయోగిస్తారో అని. నిజంగా మీకు టూరిజం ప్రాజెక్ట్ అయితే, ప్రజల మీద మమకారం అయితే అది ప్రజా అవసరాలకు వాడండి, ప్రజల కోసం వాడండి. ఇక్కడ విశాఖపట్నాన్ని అన్ని విధాలు సర్వనాశనం చేశారు. ముఖ్యంగా విజయచంద్రిక గారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విశాఖపట్నాన్ని కాలుష్యం కోరిలో చిక్కుని పోయి ప్రజలు అల్లాడుతున్నారు. ఏ రోజైనా ఈ ముఖ్యమంత్రి మాట్లాడా? విశాఖపట్నం సౌత్ కానీ, నార్త్ కానీ, వెస్ట్ కానీ, ఈస్ట్ కానీ, గాజువాక కానీ, ఢిల్లీలో కానీ ఎక్కువ కాలుష్యం ఇక్కడ ఉంది. ఆ కాలుష్యం నిర్మూలన చేయడానికి నువ్వు గ్రీనరీ పెంచావా? 5 ఏళ్లలో ఉన్న చెట్లని నరికేస్తున్నావు, మొక్కల్ని ఇది చేసేస్తున్నావు. జనాలు రోగాల బారిన పడుతున్నారు. చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్లు. అలాగే ముఖ్యంగా జనాభా పెరుగుతుంది, నీటి అవసరాలు కావాలి. పోలవరం కంప్లీట్ అవ్వకుండా ఒక పాయింట్ చెప్పండి నజీర్ గారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ విజన్ విశాఖ పరిశ్రమలు, వ్యాపారవేత్తలతో మీటింగ్ ఎలా చూడాలి? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇన్వెస్ట్మెంట్స్ టు ఏపీ ట్రిపుల్ ఇన్ లాస్ట్ 5 years అని అంటున్నారు. మీ హయాం కన్నా ట్రిపుల్ అయిపోయినాయి అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏది వాస్తవం? ఇది ఒక డ్రామా అండి. మన కుప్పంలో మేము కాలువ ఓపెన్ చేసి ప్రజలకి, కుప్పం ప్రజలకి మంచినీళ్లు, వ్యవసాయం చేసుకున్న సాగునీరు ఇచ్చానని మరుసటి రోజు చూస్తే అక్కడ గేటు లేదు, నీళ్లు లేదు. అలాగే ఇక్కడ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ అంతా డ్రామా, డమాబుష్, ఏం లేదు. ఇక్కడ వచ్చి విజన్ విశాఖ కాదండి, విశాఖకి స్లో పాయిజన్ ఇస్తున్నాడు. పాయిజన్ విశాఖపట్నం సర్వనాశనం చేసేసాడు. ఈ 5 ఏళ్లలో ఒక సబ్మిట్ పెట్టారు. ఆ సబ్మిట్ లో కొన్ని వందల పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, లక్షల కోట్లు వస్తున్నాయి, లక్షల మందికి ఉద్యోగాలు అన్నాడు. నేను జగన్మోహన్ రెడ్డికి, అమర్కి ఒకటే అడుగుతున్నా, నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని కంపెనీలు పెట్టావు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు? ఎంత పెట్టుబడి వచ్చినాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారుగా, ఆయన చదవమనండి, ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఇక్కడ ఏం లేదు. సమ్మిట్ కాదు, సమ్మెపోటు. యువత భవిష్యత్తు మీద సమ్మెపోటు, ప్రజల మీద సమ్మెపోటు, ప్రజల్ని అన్ని విధాలుగా వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేస్తున్నంతా ప్రజల దగ్గర నుంచి
వసూలు చేసిన రెవెన్యూ అంతా వాళ్ళ దగ్గర ట్యాక్సుల రూపంలో, ఫీజుల రూపంలో, ఫైన్ల రూపంలో లక్షల కోట్లు వసూలు చేసి ఈ జనాలకి కొంతమందికి పంచుతూ, ఆ జనాలు కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచే కరెంట్ రూపంలో